నమస్తే రాలో యూట్యూబ్ మిత్రులు నమస్తే. ఈ అన్నవాళ్ళు కూడా మన కనగల దగ్గరనే మా అన్నవాళ్ళు. ఏంటంటే అన్నవాళ్ళు సొంతగా మిషన్ తీసుకొని వచ్చి బయట కూడా 9 నుంచి 100 ఎకరాలు వేసినారంటే రెంట్ కూడా అతను సొంత చేసుకుని. సరే, ఎందుకంటే నాటేసి మిషన్ అనగానే చాలా మంది అదే వీళ్ళేదో వీడియోలు కావాలని చెప్పిస్తూ ఉంటారు, అమ్ముకోవడానికి 100 చెప్తారబ్బా అని చెప్తా ఉంటారు. మీరు ఆగండి సార్, స్కిప్ చేయకుండా ఆగి మీరు వీడియో మొత్తం అయిపోయేదాకా చూసినాక డిసైడ్ చేయండి మా గురించి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే నాటేసం మిషన్ అంటే నాటేసం ఉన్నదని తెలుసు, కానీ ఈ నారు వేయడం కట్టదు అంటే సక్సెస్ లేదు, వాళ్ళు ఉందో చెప్తారని కాదు. మీ అన్న వాళ్ళతో ఉన్నట్టు చెప్పిస్తుంటారు. ఎందుకంటే మీరు కట్ చేసేదాన్ని ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు మీకు సక్సెస్ అవుతుంది. ఫెయిల్యూర్ ఎన్ని రోజులు ఆపేయలేం కదా, అది ఒకటి అర్థం చేసుకున్నాను. ఎందుకంటే అన్న వాళ్ళ దగ్గరికి వచ్చిన బుక్ చేసే ముందుకు వచ్చినాయి, మళ్ళీ ఇవాళ వచ్చి చూసిన తర్వాత అన్న సక్సెస్ అన్న బాగున్నా అంటే ఒక ఇంటర్వ్యూ ఇస్తారని అంటే ఇస్తామంటే వచ్చినాం. సరే చెప్పండి, ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? మేము 90 నుంచి 100 ఎకరాలు దాకా వేసినాం. మీ సొంతం ఎన్ని ఎకరాలు? మా సొంతం 6 ఎకరాలు ఉందండి. అన్న వాళ్ళ సొంతం 6 ఎకరాలు. 90 ఎకరాలు రోజుకి ఎన్ని ఎకరాలు వేసారు? రోజుకు 3 నుంచి 4 మధ్యలో వేసేదండి. మొత్తం దానికి చాలా మంది అంటే నాటేసి మిషన్ అంటే దాన్ని దొబ్బాలి నడవాలంటే అట్లా లేదు సార్. అసలు నాటేసి మిషన్ కరెక్ట్ ఉంటే పట్టుకుని మనకు ఫస్ట్ కొద్ది రోజులు దానికి ఇబ్బంది సార్. దాని గురించి ఐడియా వచ్చింది అనుకో, ఒక్క శాతం పట్టుకుంటే మిషన్ పోదు సార్. కరెక్ట్ మన లైన్ సార్. అదే మననే గుంజుకుపోదు సార్. అది మనం మనం నడిచే ఒప్పుకుంటారు అంతే. ఎక్సైడ్ కూడా ఊటకు అవసరం మామూలుగా పెట్టి మనం కరెక్ట్ మనం మార్జిన్ కరెక్ట్ చక్కగా బండి వలపకుంటే పట్టుకుని 1 శాతం పట్టుకుంటే బండి పోతుంటే కూడా కర్ర పడకుండా మనం 1 శాతం పట్టుకునే శాతం నెట్టుకోవచ్చు దాన్ని. అంత ఫ్రీ ఫస్ట్ కాకపోతే కొద్ది రోజులు దాకా మనకు అలవాటు అయినాక దాని గురించి తెలుసుకుంటే అది మంచి షేప్ 3 కాదు 4 5 దాకా వేసుకోవచ్చు. కరెక్ట్ మాకు ఫస్ట్ కొత్తలో కాబట్టి మాకు కొద్ది రోజులు దాకా మనకు పర్ఫెక్ట్ లేక తెలవలే. తర్వాత రాంగ లాస్ట్ వేస్తుంటే అసలు సింపుల్ గా అనిపించింది అది. సరే, చాలా మంది నాటేసి మిషన్ కొనాలని ఎందుకు అనుకున్నారు మీరు? లేబర్ ప్రాబ్లం సార్. పోయినసారి లేబర్ దొరకక ఇబ్బంది అయింది. మనం కనుక్కున్న టైంకి నాటు బల్లే. మనకి ఇప్పుడు నారు పోసుకున్నాం సార్. మనం అనుకున్న టైంకి ఈ రోజు వేసుకోవాలనుకున్నాం, ఆ రోజు కరెక్ట్ టైంకి తీసుకుపోయి మనం వేసుకుంటాం. మనం రైతులు వేరే వాళ్ళకి పోసినాం. వాళ్ళు ఫస్ట్ చెప్పారు సార్ 18 రోజుల నుంచి 20 రోజులు లేపేదామని. వరుస పండి పోసుకుంటూ పోయినాం మేము. ఇవాళ 8 పోసినాం, 8 2 రోజులు పడుతుంది. తర్వాత నెక్స్ట్ 2 రోజులు మళ్ళీ ఇంకొక 8 పోసినాం. అట్లా 2 రోజులు 8 వరుస పండి ఎట్లా పోసినాం అట్లా నాటేసుకుని వచ్చినాం. రైతులకు ఇంత ఇబ్బంది పెట్టలేదు సార్ మేము నారు పోసిన వరకైతే. వాళ్ళే ఆగమన్నారు మమ్మల్ని. మేము టైం అయింది రైడాన్ మిషన్ 13 లక్షల బండి కొనుక్కున్నా 100 ఎకరాలు వేస్తలేరు, వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు మేము రైతులు ఇబ్బంది పడలే. మాకు రైతులకి మేము ఇలా వేస్తాను 2 రోజులు ఆగనరాదు లేదు, టైం అయింది ఏమన్నా కరెక్ట్ చెప్పించినాం. ఒక రైతుకి 20 ఎకరాలు వేసాం సార్. ఆ రైతు మంచి సంతోషపడ్డాడు. ఇప్పుడు వేసేటప్పుడు ఏమన్నారు అన్న? వేసేటప్పుడు ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? దూరం ఉంది కదా కొంతమంది అన్నారు సార్, కొంతమంది అనలే. కొంతమంది తెలవడం లేవని దూరం కొడుతున్నాను. గ్యాప్ దూరం అన్న కాదు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మస్తు గంట వచ్చింది. ఒక్కో దానికి అప్పుడెంత ఉండే దూరం స్పేస్ ఇప్పుడు ఎంత? ఇప్పుడు తగ్గింది సార్. అసలు అప్పుడెంత 9 ఇంచులు ఉంది. ఇప్పుడు 6 ఇంచులకు వచ్చింది. 6 ఇంచులకు మనసులు వేసిన దానికంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనసులు వేసిన దానికంటే ప్లేస్ మనకి దీనికంటే ఎక్కువ అనిపిస్తుంది, ఇది తక్కువ అనిపిస్తుంది. అసలు మనం మిషన్ ఆట వేసింది అలా నడవాలంటే నడవస్తుంది సార్. మనసులు వేసిందే నడుస్తుంది. ఇప్పుడు అడుగు పడ్డా కానీ కర్ర గింత వంగదు. గట్టి పిల్లిక ఒక దానికి 30 నుంచి 40 50 దాకా వచ్చినాయి. మనసులు వేసింది ఎక్కడ సార్? 4 వేస్తే 4 10 వస్తుంది. రోగాల గురించి ఎట్లా ఉన్నాయి? రోగాలు ఏం లేదు సార్. దాని రోగాలు అయితే ఏం లేవు. పెద్ద ప్రాబ్లం దేనికైనా గట్టిగా ఉన్నాయి. దానివల్ల దీనికి ఎక్కువ లేదు, దానికి తక్కువనే ఏం లేదు. దీన్ని రేపు కోస్తే మాత్రం ఫ్యాట్ వచ్చినాక అప్పుడు తెలుస్తారు. ఇంకోటి ఖర్చు ఎంత వచ్చింది? 1 ఎకరానికి ఎన్ని లీటర్ పెట్రోల్ తాగేది? పెట్రోల్ తక్కువ సార్. ఇప్పుడు 1 లీటర్ పోస్తే 2 గంటలు వస్తుంది. ఎకరానికి 2 లీటర్లు అంతే, 200 చిల్లర. ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు? ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళు మిషన్ తీసుకోవచ్చు? 10 ఎకరాలు వాళ్ళు తెచ్చుకోవచ్చు సార్. 10 ఎకరాలకు 15,000 పెడుతున్నాం. 50,000 పెట్టినా అనుకో, తెచ్చుకున్నాం అనుకో 10 ఎకరాలు అంటే పక్కన రైతు 10 ఎకరాలు 20 ఎకరాలు తెచ్చుకుని ₹1,00,000 80,000 వస్తాయి. ఆ లెక్క వచ్చినా కానీ ఆ లెక్క వేసుకుని మనం 10 ఎకరాల నుంచి తెచ్చుకున్నాం అనుకో సార్, మన పక్కన ఉన్న రైతులు వేసుకోవచ్చు. ఆడ పక్క పడితే ఇంకో 2 సీజన్లు అయితే అయిపోద్ది. ఎన్ని రోజులు వస్తారు? 10 ఎకరాలు 3 రోజులు. మామూలుగా సింపుల్గా వేసినా కానీ 2.5-3 ఎకరాలు అయితే ఈజీగా వేసుకోవచ్చు. మన సొంత బండి అయితే ఏం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కదా. రోజు 2 ఎకరాలు వేసుకున్నా 5 రోజులు 10 ఎకరాలు అయిపోద్ది. 5 రోజులు వేసుకుని 10 ఇంకా 5 రోజులు 10 వేసుకుని పక్క పడితే మన పని మనం చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి మమ్మల్ని యూట్యూబ్ లో చూసినావు కదా, యూట్యూబ్ లో చూసినప్పుడు నమ్మాలా చేయాలని ఎట్లా అనిపించింది? అప్పుడు అనిపించింది సార్. ఇప్పుడు చూస్తే మాత్రం ఇప్పుడు మాకు ఇది పక్క అనిపిస్తుంది సార్. వీడియోలు చూసినప్పుడు ఇట్లాంటివి చాలా మంది వీడియోలు చూస్తున్నావు కదా, వాళ్ళు ఏదో ఎందుకు చెప్తారు అనుకున్న వాళ్ళు ఏదో వాళ్ళు చెప్తారు చెప్పి అదే అనుకున్నాం సార్. మేము నడవ అనుకున్నాం. మేము కూడా ఫస్ట్ మిషన్ తెచ్చినప్పుడు కొంతమంది మమ్మల్ని కూడా అన్నారు, ఏమన్నా సరలే ఏమన్నా కానీ ఈ కార్యత చేస్తున్నాం. మాతో పాటు కొంతమంది రైతులు ఇబ్బంది పడి లేబర్ దొరకక పోయి అంతా ఇంకా మేము 100 కాక ఇంకా కొంతమంది కూడా మమ్మల్ని పోయేవన్నారు. పోయేవల్ల టైం దొరకదు. పోసామనుకో సార్, పోసి రైతులు ఇబ్బంది పడద్దు, మనం ఇబ్బంది పడదు. పోసినాక నెల తర్వాత వేస్తే రైతు ఇబ్బంది అవుతాడు, మనం వేసింది మనం ఫెయిల్ అయింది.
ఏ వేసిన అనే కాడికి వస్తుంది. అందువల్ల మేము పోయలే. మళ్ళీ నెక్స్ట్ కార్ అయితే ఇంకా చాలా మంది వచ్చే కారు మాత్రం ఇప్పుడు 190% ఇంకా మిషన్కే వేసేటట్టు. ఓకే ఓకే ఓకే. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏంటంటే మొత్తం ఊరంతా ఏమనుకుంటా ఉన్నారు దీని పంటను చూసిన తర్వాత అందరూ ఇప్పుడైతే బాగానే పర్వాలేదంట సార్. ఇప్పుడు మీ వేసిన రైతులు కూడా చాలా మంది మస్తు పిలిక వచ్చింది, మంచిగా ఉంది వచ్చాను అంటారు. కొనే వాళ్ళు కొంతమంది నారు వేయడం కూడా భయపడి సక్సెస్ లే అంటారు. వాళ్ళకి ఏం చెప్తా ఉన్నారు? నారు కాదు సార్, నారు కొంచెం మాకు కూడా ఫస్ట్ 2-3 రోజుల దాకా తెలియలే నారుకు పోసేది గురించి. తర్వాత మాత్రం నారు సింపుల్ గా పోసుకోవచ్చు. ఒక గంట సేపు రాళ్ళు పై ఉండే సార్, అసలు మట్టి కూడా పై వండు వరకు తీసుకొని పోసుకుంటే చాలు. ఎంత రాళ్ల పొలం అయినా మంచి మెత్తగా దున్నుకొని వండు మంచి లేవలు చేసుకొని పై వండు ఎంతో కాపించి మంది వండు తీసుకొని పోసుకుంటే సింపుల్ గా. ముగ్గురం పోతే ఒక పూటలో 6 ఎకరాలు పోసి వచ్చినాం. ముగ్గురు పోయి చాలా మంది ఏంటంటే నారు వేయడం కష్టం. కొంచెం ఫస్ట్ తెలియక కొంచెం ఇబ్బంది పడదు సార్. కొంచెం 1-2 సార్లు వాళ్ళకైనా ఇప్పుడు వ్యవసాయం చేస్తారు మనకు ఫస్ట్ అయితే మనకు తెలుస్తుందా? ఫస్ట్ వ్యవసాయం చేసినాడు పంట పండిస్తారు, పండియలేడు. ఒక్కొక్కైనా 6 డబ్బాలు పండిస్తే నాకు ఆయన పంట లేదు అంటే ఆయన చేసే విధానం బట్టి ఉంటుంది. మనం కూడా నారు పోసి ఫస్ట్ వాళ్ళకైనా తెలియదు వ్యవసాయం అంటే అది కూడా అంతే. కాకపోతే 1-2 సార్లు కొంచెం ఇబ్బంది చూసుకోవాలి, ఎట్లా పోస్తుంది దాని ఆలోచన తెలియకపోతే తెలుసుకోవాలి. మేము కూడా పక్కన వాళ్ళు తెలుసుకొని అప్పుడు ఆలోచన పడ్డాం. ఇప్పుడు మొత్తం మీద నారు వేయడం కూడా చాలా ఈజీ, ఇంకా సింపుల్ గా. ఇంకొకటి ఏంటంటే సర్వీస్ గురించి మిషన్లలో పొలంలో దొరికినప్పుడు చిన్న వస్తుంటాయి, చిన్న ప్రాబ్లమ్ వస్తాయి సార్. ప్రాబ్లం రాకుంటే ఏం రాదు. వచ్చినప్పుడు ఫోన్స్ ఎట్లా కనెక్ట్ అవుతాయి? మాకు అమ్మే ముందు కొంత చెప్తారు ఏ కంపెనీ అయినా, అమ్మే తర్వాత కూడా మీకు మీరైతే అమ్మే ముందు ఎట్లా చెప్పారు అమ్మినాక కొన్నాక కూడా అట్లే వచ్చారు సార్. మాకైతే ఇప్పటివరకు అయితే ఇబ్బంది పెట్టలే. మేమైతే ఫోన్ చేయాలి, కాకపోతే మనం అయితే అందుబాటులో అయితే ఎప్పుడు ఉన్నాం. కాకపోతే గంట వెనక ముందు ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చేది. మేము ఫోన్ చేసినాం అనుకో, ఉదయం ఫోన్ చేస్తే గంట సేపలు వచ్చేది. జర లేట్ అయితే 1-2 వెనక ముందు అంతే. ఆ రోజు మాత్రం ఈ రోజు రా మేము రేపు వస్తాం ఎల్లుండి వస్తాం మాత్రం ఎప్పుడు అనలేదు. ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. ఓకే ఓకే. ఇంకా కొనే ముందు మొత్తం ఎవరైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. రియల్ కంపెనీ మాత్రం మిషన్ మస్తు సక్సెస్ అయింది, దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్నా కానీ మస్తు సక్సెస్ అయింది అది. మన సొంతం 10 ఎకరాలు ఉన్న మాత్రం మిషన్ తీసుకొని సింపుల్ గా 10 గంటకి ఇంకా 10 పక్కన వేసుకొని మంచిగా పక్క పెట్టుకోవచ్చు. మిషన్ లైఫ్ మస్తు ఉంటుంది. 2 కార్లు కాదు 3 కార్లు వేసుకునేది సార్. మనకైతే అదేం ఖరాబ్ అయ్యేది కాదు, పాసిపోయేది మురిపోయేది కాదు అది. ఓకే ఓకే అండి. చూసారా అండి, అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత 6 ఎకరాలతో తీసుకొని రెంట్ కూడా నడిపించి 90 నుంచి 100 ఎకరాలు వేసిన అంటున్నారు. మీకు ఎలాంటి ఫేక్లు ఏం కావాలని చెప్పించడం కాదు, అన్న వాళ్ళ ఒపీనియన్ చెప్తా ఉన్నారు మీకు. ఎందుకంటే ఒకటే, నారు వేయడం కష్టం అనుకుంటే రేపు పొద్దున ఇవాళ కూలర్ రేటు, రేపు సంవత్సరానికి ఇంత కూలర్ రేట్లు పెరుగుతూ ఉంటాయి కానీ వడ్ల రేట్లు పెరిగాయండి. ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎన్నతో దున్నే వాళ్ళం, ఇప్పుడు ట్రాక్టర్లకు వచ్చాము, చెరువులతో వచ్చేవాళ్ళు, హార్వెస్ట్లోకి వచ్చాము. దీన్ని కూడా మారే రోజు వస్తున్నది, మారే రావాల్సిన అవసరం ఉన్నది. మిషనరీ కోసం మనం ఎప్పుడన్నా అనుకున్నాం, ఎడ్లతో దున్నిన వాళ్ళు ఏదైనా ఎడ్లు కనుమరుగైపోయే రోజు వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఎడ్లతో మొత్తం కనుమరుగైపోయి ఎడ్లతో చిన్న మడి కూడా దున్నలేరు. అలాంటిది ట్రాక్టర్లోకి వచ్చినాం. హార్వెస్ట్ కూడా సేమ్ అంతే, కొడవలు బంద్ చేసినాం. ఇది కూడా నాటేసే మిషన్ ఎన్నడో రోజు బంద్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు బీహార్లో వచ్చినా ఏళ్ళు వచ్చినా కూడా బంద్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా దూరం ఇస్తున్నారు. ఇదేంటంటే ఇస్తే మనకు అనుకున్న టైంలో మనం ఎట్లయితే సొంతంగా ఉంటే ట్రాక్టర్ ఎట్లా దున్నుకుంటా ఉంటామో, నాటేసే మిషన్ కొనుక్కుంటే అలాంటి టైంలో దున్నుకోవచ్చు. మీరు కింద నెంబర్స్కి మీరు సంప్రదిస్తే మీకు ఇలాంటి అన్నల దగ్గర వచ్చి తీసుకుపోతారు. ఎందుకంటే నాటేసే మిషన్ మా వీడియో చూడగానే ఏదో 100% చెప్తారు, అమ్ముకోవడానికి 100 చెప్తారు, పెద్ద ఫేక్ అనుకుంటుంటండి. ఇలాంటి అన్న వాళ్ళ దగ్గర చూపిస్తాం. ఎందుకంటే మేము ఎందుకు చెప్పినా, చూపించిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత, నమ్మిన తర్వాతనే మీరు మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే రేపు కాలానికి వ్యవసాయం చేయడం కాదు, వ్యవసాయం ఖర్చు తగ్గించుకోవడానికి ముఖ్యం. ఎందుకంటే వడ్ల రేటు పెరగమంటే పెరగదు, మన ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 10 ఎకరాలు 20 ఎకరాలు వేసారు అయితే 56,000 అవుతున్నాయి. 10 ఎకరాల రైతు 56,000 పెట్టే వాళ్ళు 10 రోజులు 2,000 అంటే 2,000 రూపాయల ఖర్చుతోనే వేసిన నాటును 56 ఎకరాలు పెట్టాల్సిన అవసరం ఉందా? ఒకసారి ఆలోచించండి మీరు. వచ్చి అంటే 40,000 రూపాయలు మిగిలిపాటు అయినట్టు టైంకి వేసుకుంటాం, మళ్ళీ దిగుబడి మంచిగా వస్తుంది. ఇవన్నీ ఉంటాయి లాభాలు. కాబట్టి ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ.